నామములో దేవుని యొక్క శక్తితో నింపబడును గాక. ఈ స్థలంకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తి యొక్క ప్రభావం అంతటను నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోను గాక. దేవుని ప్రజలకు విరోధంగా పనిచేస్తున్న సాతాను కార్యాలైన యేసు నామములో లైవ్ అయిపోను గాక. యేసు నామములో దేవుని శక్తితో మీరంతా నింపబడుదురు గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తున్నది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మన్నని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన్నని ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వద్దకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని దేవుడి బిడ్డలారా, దేవుని వాక్య లేఖనములు ఏమని సెలవిస్తున్నాయంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో మీరు చూసినప్పుడు స్పష్టంగా దేవుని వాక్య లేఖనంగా రాయబడి ఉన్నాయి. ఏమని అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? మనలను ఎడబాపువాడు ఎవడు? దేని నుంచి అంట? క్రీస్తు ప్రేమ నుంచి. క్రీస్తు ప్రేమ అంటే దీని అర్థం ఏంటి అంటే, the love of God. The scripture says in Romans chapter 8 verse 35, who shall separate us from the love of Christ? Praise the Lord. ఏంటి మనల్ని ఎడబాపగలుగుతుంది? ఏంటి మనల్ని వేరు చేయగలుగుతుంది? ఏంటి దేవుని నుంచి, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలిగిన శక్తి దేనికి ఉంది? ఒక మనిషికి ఉందా? ఒక సమస్యకు ఉందా? ఒక రోగానికి ఉందా? ఒక ఇబ్బందికి ఉందా? దేనికి లేదు. అంటే దేవుడు మనల్ని బహుగా ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఎందుకో తెలుసా? ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన భూమిని వాటిన్న సర్వమును, ఆకాశములను వాటిన్న సర్వమును, సముద్రాన్ని వాటిన్న సర్వమును సృజించినవాడు. ఆయన మనలను చేసినవాడు. మనల్ని ఎలా చేశారు అంటే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం సృజించబడ్డాం. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు కళ్ళు సృజించినవాడు, చెవులు ఇచ్చినవాడు, నోటినిచ్చినవాడు, చేతులిచ్చినవాడు, నరాలిచ్చినవాడు, దుమ్మునిచ్చినవాడు. ప్రజలా మీరు ఆలోచించుకుని వెళ్తున్నప్పుడు సర్వముని కూడా మన తల్లి గర్భంలో ఉన్న దేవుడు చేసి ఉన్నాడు. అయితే వాక్య లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, ఇలాంటి దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, నువ్వు ఎటువంటి పరిస్థితి కూడా ఈ రోజు వచ్చి ఉన్నా, అసలు నీ పరిస్థితి ఏదై ఉన్నా, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు నేను ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమ నీకు దక్కకపోయినా, ప్రజలా ఎవరు నీకు ప్రేమిస్తున్నట్టు అనిపించకపోయినా, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ లవ్ యూ అని దేవుడు చెప్తున్నాడు. God says, the word of God says, I love you. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు అని చెప్పండి. యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు ప్రేమించుచున్నారు? యేసయ్య ప్రేమించుచున్నాడు. ప్రైజ్ లార్డ్. దాని అర్థం ఏంటి? నీకు ఎవరు ప్రేమ తక్కువైందా? ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమ ఎంత శక్తి కలిగింది అంటే, ఆయన ప్రేమ ఎంత బలమైంది అంటే, శ్రమ అయినను, ఆ వాక్యం చదవండి మీకు అర్థమవుతుంది. శ్రమ అయినను, రెండోది బాధ అయినను, హింస అయినను, కరువు అయినను. కరువు అంటే మీకు తెలుసు, తినడానికి తిండి లేకపోవడం, అసలు కొనుక్కుందామన్నా ఆహారం దొరకకపోవడం, పంటలు సరిగా పండకపోవడం, అసలు అది కరువు. కరువు అయినను, వస్త్రహీనత. వస్త్రహీనత అంటే బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, నువ్వు ఒకవేళ శ్రమంలో ఉన్నా, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నా, మనసుకు
ఎవరు నన్ను అర్థం చేసుకుంటారండి? నన్ను ఎవరు అర్థం చేసుకున్నాడు లేదే, నాతో ఎవరు సరిగా మాట్లాడడం లేదే, నన్ను ఎవరు పట్టించుకున్నాడు లేదే అని నువ్వు అనుకుంటే ప్రజలా ఎవరున్నారు? ఆ ధైర్యమే నీకు కొంత కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? తండ్రి యొక్క ధైర్యము పిల్లవాడికి ధైర్యం ఇస్తుంది. అర్థం చేసుకోండి, పిల్లలు ఎందుకు ధైర్యం ఉంటారో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము. అదే చెప్తూ ఉంటారు, మీరు అనుకోవచ్చు పిల్లల ధైర్యం తల్లిదండ్రులని మీకు ఎలా అర్థమైందో తెలుసా? పిల్లడు అంటాడు, నన్ను కొట్టేవా మా నాన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకంటాడు తెలుసా? అలాగా వాడికి ధైర్యము వాళ్ళ అమ్మలో వాళ్ళ నాన్నలో ఉంది. వాడి ధైర్యము వాళ్ళ అమ్మలో వాళ్ళ నాన్నలో ఉంది. వాడి బలము వాడిలో తల్లిలో తండ్రిలో ఉంది. ఎవరి బలము? పిల్లవాని బలము. కానీ మన బలం ఎలా ఉంటాడు తెలుసా? దేవుడిలో ఉంటుంది. హల్లెలూయా. ఆయనలో మన బలం ఉంది, ఆయనలో మన ధైర్యం ఉంది. ఆయన బట్టి నువ్వు ధైర్యం ఉండాలి, ఆయన బట్టి నువ్వు బలంతో ఉండాలి, ఆయన బట్టి నువ్వు విశ్వాసంతో ఉండాలి, ఆయన బట్టి నువ్వు నవ్వుతూ ఉండాలి. దేని బట్టి తెలుసా? నా దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు చెప్పాడు తెలుసా? ఆయన ప్రేమ నుంచి ఎడబాబే శక్తి యావత్ ప్రపంచంలో దేనికి లేదు. ప్రజలా దేనికి ఉండదు, ఎన్నకి ఉండదు. ప్రజలా శ్రమైన, ఇబ్బందైన, కరువైన, హింస అయిన, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా, మనల్ని దేవుడి నుంచి విడుదల చేయనా, దేవుడి ప్రేమ తగినట్లు చేయనా, ఖడ్గం నీ ముందుకు వచ్చినా, వస్త్రాన్ని ఎదుర్కొంటున్నా, బలహీనతను ఎదుర్కొంటున్నా, పేదరికంలో ఉన్నా, తినడానికి నీకు తిండి లేకుండా ఉన్నా, నీకు సహాయం చేసేవాళ్ళు లేకుండా ఉన్నా, నేను ఆదరించేవాళ్ళు లేకపోయినా, నేను ఓదార్చేవాళ్ళు లేకపోయినా, నీకు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయినా, నువ్వు ఒంటరివాడిగా ఉన్నా, ప్రజల ఆదరణ కోల్పోయి ఉన్నా, ధైర్యము కోల్పోయి ఉన్నా, నీకు విశ్వాసము దేవుని మీద ఎంత ఉంటున్నప్పటికీ కూడా నిన్ను వదలకుండా నిన్ను నిలబెట్టి నీకు తోడుగా ఉన్న వాడిని నేను సేవిస్తున్న దేవుడు. అదే దేవుడిని నీకు ప్రకటిస్తున్నాను. ప్రజలా ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నీ బాధలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు, నీ శ్రమలలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు, నీ అనారోగ్యాలు నీకు బాయి చెప్పేవాడు కాదు. నీతో వస్తాడు, నువ్వు పలికితే ఆయన పలుకుతాడు, పిలిస్తే ఆయన పలుకుతాడు, ప్రార్థిస్తే వింటాడు, నువ్వు రమ్మంటే నీతో వస్తాడు. ఆయన కంటే కనిపించకపోవచ్చు కానీ ఆయన స్పర్శను అనుభవిస్తావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనసుకి ఎంత భారం ఉన్నా, నీ హృదయం మీద ఎంత వేదన ఉన్నా, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే, నీ బాధ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నా సరే, దానికి ఒక పరిష్కారం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. ఆయన వచ్చువాడు, ఆయన భక్త చేతులతో పంపువాడు కాదు. ఆయన నీతో వస్తాడు, నీలో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ యుద్ధాలను తన యుద్ధాలుగా ప్రకటించుకొని యుద్ధం యెహోవాదే. తెలుసా? నీది కాదు, ఇంకా నీ సమస్య నీది కాదు, నీ బాధ నీది కాదు, నీ బాధ ఆయనది. అని నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు, నువ్వు యుద్ధం చేస్తే ఆయనకు యుద్ధం చేస్తాడు. అంటే నీ పక్షంగా కదులువాడు మన దేవుడు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఎవరండి? ఆయన వేరు, మనం వేరు కాదు. ఆయన నిజంగా మొరపెడితే మనకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. సమీపంగా ఉంటాడు అంటే నీకు తోడుగా ఉంటాడు. ప్రజలా 37వ వచనం, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావే ఆ సమస్య నుంచి, ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావే ఆ బాధ నుంచి, ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావే ఆ పేదరికం నుంచి, ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావే ఆ ఆకలి నుంచి, ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావే ఆ భయం నుంచి, వీటన్నిటిలో యేసుక్రీస్తు ద్వారానే నీకు అత్యధిక విజయం ఉంది. You have more power in the Lord Jesus Christ. He is the victory giver. Praise the Lord. He is a life giver. He is a peace giver. He is a life changer. He is none other. He is Jesus Christ. Praise the Lord. ఆయన నీకు నిరీక్షణ ఇచ్చేవాడు, ఆయన నీకు బలం ఇచ్చేవాడు, ఆయన నీకు స్వస్థత ఇచ్చేవాడు, ఆయన నీకు ధైర్యం ఇచ్చేవాడు, ఆయన నీకు ఆదరణ ఇచ్చేవాడు, ఆయన నిన్ను నిలబెట్టువాడు. Praise the Lord. ప్రకటిస్తున్న దేవుడు కేవలము ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన తండ్రిగా ఉంటాడు. అంటే తండ్రిలా నేను ఆదరిస్తాడు, తండ్రిలా నేను అర్థం చేసుకుంటాడు, తల్లిలా నేను లాలిస్తాడు. అంటే ప్రభు వాక్యం ఎలా సెలవిస్తుంది? ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఏం చెప్పాడో తెలుసా? తన చంటి పిల్లను తల్లైన మర్చునేమో కానీ నేను నిన్ను మనమన్నాడు, మర్చిపోనన్నాడు. అంటే తన అర్థం తెలుసా? నువ్వు చెప్పుకొని బాధ ఏదైనా సరే,
ఇంకా ఇది చెప్పుకోవడం కావదు, ఇది చెప్పుకోలేను అనా బాధలో ఉన్నా సరే ఆయన తన మనసు విప్పి చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఈ సంగతి పక్కనోడికి చెప్పే దేవుడు కాదండి. ఆయన తనలో దాచుకొని దాన్ని మేలుగా మార్చుతాడు, దాన్ని మేలుగా తీర్చిదిద్దుతాడు, చెక్క పెడతాడు. అందుకే ఆయన తోడనే వీటన్నిటిలో అనగా ఈ రోజు నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో, ఏది నీకు ఇబ్బందిగా ఉందో, ఏది నేను బాధిస్తుందో, ఏది నేను శ్రమ పెడుతుందో, ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏది నీ హృదయానికి భారంగా ఉందో, ఏది నీ మనసుకు భారంగా ఉందో, దాని మీద నువ్వు అత్యధిక విజయము ఆయన ద్వారానే పొందుతావు. అని అర్థం ఏంటో తెలుసా? నీ మనసు విప్పి, నీ హృదయం విప్పి, నీ నోటి విప్పి, మనసాల శ్వాసముతో నీ బాధను దేవుని ఎదురు చెప్పుకోగలిగితే అదే ప్రార్థన అంట. ప్రార్థన అంటే ఏంటంటే ప్రజలా, ప్రార్థన అంటే ఏంటో కాదు, మన గుండెలో ఉన్న భారాన్ని దేవుని మీద పెట్టడమే. నీ భారం ఏమో మీద మోపము, ఆయన నేను ఆదుకుంటాడు. హల్లెలూయా. ఆదుకోవడం అంటే ఏదో తెలుసా ప్రజలా? ఆదుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి భయంకరమైన సిమెంట్ బస్సు పైన పెట్టుకొని వస్తున్నాడు ప్రజలా, అతను నడవలేకపోతున్నాడు, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటున్నాడు, కానీ తప్పదు. అలాంటి సమయాన మనము పక్కన వచ్చి అయ్యా నేను ఒక చేస్తాను, మన ఇద్దరు కలిసి పట్టుకుంటాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సహాయం చేయడం, ఆదరించడం. ప్రజలా అంటే చేయూత ఇవ్వడం. చేయూత అంటే ఏంటి? ఒక చేయి కలపడం. ఇప్పుడు నేను ఈ బాక్స్ ఎక్కుతున్నాను అనుకోండి, ఇది ఎక్కుతున్నప్పుడు నాకు కష్టంగా ఉంది, కానీ మీరు కూడా వచ్చి ఒక చేయి కలిపారు అనుకోండి, మనంతా కలిసి ఎత్తి ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. అది చేయూత. దేవుడు మనకు చేయూత ఇచ్చేవాడు. అంటే నీ భారం ఒంటరిగా అవసరం లేదు. భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రమ్ము, మనశ్శాంతిని విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. యేసయ్య అంటే మతం మార్చడం కాదు ప్రజలా. యేసయ్య అంటే గుండెను మార్చడం, బ్రతుకును మార్చడం, జీవితాన్ని మార్చడం. పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తాడు, మనశ్శాంతి లేకుండా జీవితాన్ని బాగు చేస్తాడు. ఆయన జీవితాలను బాగు చేయవాడు. ఆయన వచ్చి వారు అందరినీ గమనించండి, ఎవరైతే మనసారా యేసయ్యకు వస్తారో వారి గుండెలో ఎంత బరువుతో వచ్చినా ఆ గుండె బలం అంతా తొలగిపోయి వెళ్తున్నారు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏమనంటే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయిన అంటే రేపొచ్చేవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనాను ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎడబాపలేవు, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. దేవుని ప్రేమ అంత శక్తి కలిగింది, దేవుని ప్రేమ అంత బలమైనది, దేవుని ప్రేమ అంత ధైర్యం ఇచ్చేది. ప్రజలా దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే నిన్ను ఎప్పుడు విడిచిపోదు. దాని అర్థం అది ప్రజలా. కొన్ని ప్రేమలో అన్నం చూసి వచ్చే ప్రేమలో అన్నం పోయిన తర్వాత విడిచిపెట్టుకోవచ్చు, డబ్బును చూసి వచ్చే ప్రేమేమో డబ్బు పోయిన తర్వాత నేను విడిచిపెట్టుకోవచ్చు. నీ ఆరోగ్యాన్ని చూసి నీ దగ్గర ఏదో చూసి వచ్చే ప్రేమ అది పోయిందనుకోండి, ఆ ప్రేమ కూడా పోతుంది. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీతో ఒకసారి వచ్చి ముడిపడిందంటే జీవితకాలం అంతే నేను విడిచిపెట్టిపోదు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నేను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నువ్వు అనాథగా ఈ రోజు ఉన్నా సరే నేను అనాథగా విడిచిపెట్టేవాడితే కాదు. ఆయన నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నీకు ధైర్యం చెప్తాడు, నీకు నేర్పిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు సహాయం ఇస్తాడు, ఎలా నిలబడాలో నేర్పిస్తాడు, ఎలా నిలబెట్టాలో నేర్పిస్తాడు. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నతంగా నీకు సహాయం చేయవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. సెలవిస్తుంది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప శక్తి ఏదియో. ఈ రోజు నీ సమస్యకు పరిష్కారం చేసే, ఈ రోజు నీ బాధకు పరిష్కారం చేసే, నీ మనసుకు ఉన్న దుఃఖానికి పరిష్కారం కూడా చేసే, నువ్వు ఎదుర్కోలేని పరిస్థితికి పరిష్కారం కూడా చేసే. ఏ సమస్యకి పరిష్కారం లేదని అనుకుంటున్నావో ఆ సమస్యకు యేసుక్రీస్తు వారు మాత్రమే పరిష్కారం. ఆయన చేతులు ఏది పెట్టినా సరే ఎంత పెద్ద సమస్య అయినా అది నీ వల్ల తీరకపోయినా, ఇతరుల వల్ల పరిష్కారం దానికి రాకపోయినా ఆయన వల్ల అద్భుతమైన పరిష్కారం వస్తుంది, అద్భుతమైన స్థితి నీకు కలుగుతుంది. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీకు నచ్చువాడు, నీకు వచ్చేవాడు, నీకు నిశ్చయంగా సహాయం చేయవాడు.
యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మన జీవితాల్లో ఉన్న సమస్యకు సరైన పరిష్కారము ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. మనం చేయాల్సినంత ఒకటే, ఆయన సన్నిధికి వచ్చి మనసు విప్పి నీ సమస్యలు, నీ బాధలు ఆయనకు చెప్పుకుంటే, ప్రభా నా స్థితిలో ఉంది, నా బాధలో ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పుకుంటే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యంగా వచ్చినా దానికోసం నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. సామెత గ్రంథము 8వ అధ్యాయము, సామెత గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం. సామెత గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం. పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపగా దాన్ని అవలంబించి నానునయుండుడి అనుదినము. ఇక చూడండి, అనుదినము. సామెత గ్రంథము 8వ అధ్యాయము, సామెత గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. చూడండి, గడప యొద్ద. గడప అంటే మీకు తెలుసా? తలుపు ఉన్న స్థలం. గడప యొద్ద. ఎవరి గడప అంటే? దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని. కనిపెట్టడం అంటే మీకు తెలుసా? ఎదురు చూడడం. ఆయన వస్తాడు, సహాయం చేస్తాడు, జవాబు ఇస్తాడు. ఈ రోజు కాబట్టి రేపు నాకు సహాయం చేస్తాడు, రేపు కాబట్టి ఎదురు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నిలబెడతాడు అని విశ్వాసంతో ఎదురు చూడడం. ఒక రోజు ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ 3 గంటలకు వస్తుందని చెప్పారు ప్రజలా. సో 3 గంటల ట్రైన్ వస్తుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? అతను తన కుటుంబాన్ని పట్టుకొని 2 గంటల ముందే వెళ్ళాడు. అంటే 1 గంటకి ఆ గెలి కూర్చున్నాడు. ఎన్ని గంటలకి వెళ్ళాడు? 2 గంటల ముందే ఆయన వెళ్ళి కూర్చున్నారు ప్రజలా. కానీ ట్రైన్ ఎన్ని గంటలకు రాలేదు? 3 గంటలకి అక్కడ రాలేదు ప్రజలా. ఎందుకు రాలేదు అనుకున్నారు? ఎందుకు రాలేదు ప్రజలా? అక్కడ ఒక సమస్య వచ్చింది, ఒక సమస్య అక్కడ కలిగింది. అయితే పక్కన వాళ్ళు చెప్పారు, అయ్యా కొంచెం వేచి చూడు, నీకేమొస్తుంది? రైలు దొరుకుతుంది అని వేచి చూడమంటే అతను వేచి చూశారు ప్రజలా. అంటే అక్కడ ట్రైన్ వచ్చేస్తే వేచి చూడటం కాదు, టైంకి వచ్చేస్తే వేచి చూడటం ఉండదు. వేచి చూడటము, కనిపెట్టడం అని అర్థం తెలుసా? అక్కడ రాలేనప్పుడు, ఇంకా జరగలేనప్పుడు, నువ్వు అనుకున్న సమయానికి అక్కడ రాలేనప్పుడు నువ్వు ఎదురు చూస్తావు చూడు, అది ఎదురు చూడటం. విషయం మీకు అర్థమైందా? ఒకరోజు అలాగే ఒక పేద బుడ్డోడు, చిన్నవాడు ఏం చేశాడంటే, ఒకరోజు ఒక పంట గుండ, అంటే ఒక తోట గుండ వెళ్తున్నాడు ప్రజలో. ఆ తోట ఏమైందో తెలుసా? యాపిల్ పళ్ళు తోట ప్రజలో. అద్భుతమైన యాపిల్ పళ్ళు తోట గుండ వెళ్తుంటే అతనికి ఆకలేస్తుంది. పేదవాడు. సో అనుకున్నాడు, ఈ యాపిల్ పళ్ళు కొంచెం నాకు ఉడితే బాగుంటాయి అని అనుకున్నాడు మనసులో. కానీ అతని యొక్క తోటది కాదు, స్థలం అది కాదు. కాబట్టి ఎందుకులే అని వెళ్ళిపోతున్నాడు. కానీ తీసుకోవాలని మనసు ఉంది, కానీ నాకు కాదు కదా, ఈ యజమానుడు నాకు ఇవ్వాలి కదా, నేను దొంగతనం చేయకూడదు కదా అని భయంతో దీనంగా వాటి వైపు చూస్తూ అలాగా నడుచుకుంటూ ఆ ఆపిల్ పళ్ళు తోటలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో అతని వెంట నుంచి యజమానుడు, అంటే ఆ తోట యజమానుడు గమనిస్తున్నాడు. ఎవరిని? అక్బరుడు. ఈ పిల్లడు ఏం చేస్తున్నాడంటే యాపిల్ పళ్ళు వైపు అలాగా ఆశతో చూస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, కానీ తెప్పట్లేదు. అది నమ్మకత్వాన్ని చూశారు, చాలా మంచిగా ఉన్నాడు. అయితే ఇంక యాపిల్ పళ్ళు తోట బయటికి వెళ్ళిపోయే సమయానికి ఆ యజమానుడు పిలిచారు, బాబు అని ఒక సొమ్ము వెనక నుంచి పిలిస్తే ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? నన్ను పిలుస్తుంది ఎవరో అని తిరిగి చూస్తే ఆ యజమానుడు అక్కడ ఉన్నాడు. అయితే నీకు యజమానుడు నన్ను తెలియదు, అంకుల్ గారు ఏమైందండి అని అడిగితే అతను అన్నాడు, బాబు ఎందుకు యాపిల్ పళ్ళు అలా చూస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అయ్యా చాలా ఆకలిగా ఉంది, నీ యాపిల్ పళ్ళు చూస్తుంటే నీ యాపిల్ పళ్ళు చాలా అందంగా ఉన్నాయి, తినాలనిపిస్తుంది, కానీ దీని యజమానుడు ఎవరో నాకు తెలీదు, అడగకుండా తీసుకోకూడదు కదా, కానీ కడుపు నిండా ఆకలి ఉంది, తినాలని ఆశ ఉంది. అతను అది గమనించి అన్నాడు, నీకు యాపిల్ పళ్ళు కావాలా? అవునయ్యా నాకు యాపిల్ పళ్ళు కావాలి అని అన్నాడు. ప్రజలో అయితే నీకు ఎన్ని కావాలో నీకు అన్ని ఇస్తా, ఈ యాపిల్ తోట అంతా నాదే అని చెప్పాడు. అతను చాలా సంతోషించాడు. అంకుల్ గారు చాలా థ్యాంక్స్ అండి, నాకు కడుపుకు సరిపోయే యాపిల్ పళ్ళు దొరికితే చాలా అండి ప్రజలో అని అనుకున్నాడు. అప్పుడు అతను అన్నాడు, అయితే నీ దగ్గర ఏముందో అది పట్టుకుంటారా అంటే ఒక బుట్ట పట్టుకొని వస్తాడు. ఏం పట్టుకొని వస్తాడు అతను? పొట్ట పట్టుకొచ్చి ఆ అంకుల్కి ఇస్తాడు. అప్పుడు అతను అంటాడు, బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను యాపిల్ పళ్ళు వెళ్ళి తీసుకు
తీసుకొని వస్తాలే అని చెప్తాడు. ప్రజలో అతను వెళ్తాడు. దీని తర్వాత 10 నిమిషాలు అవుతుంది రాదు, పావు గంట అవుతుంది రాదు, 20 నిమిషాలు కూడా అవుతుంది రాదు, 30 నిమిషాలు అవుతుంది ప్రజలా. అప్పుడు ఈ పిల్లడు అంకులు వస్తాడన్నోడు అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా, ఈ అంకులు ఏదో దొంగలా ఉన్నాడే, ఈ అంకులు ఏదో చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడే, నా బొట్టను కూడా పట్టుకెళ్ళిపోయేటి. హల్లెలూయా. నాకున్నదే ఆ బొట్ట, నేనేదో హ్యాపీగా ఆశిస్తే ఉన్న బొట్ట కూడా ఇంకేం లేదా, ఇంత తోట ఉంది, నా బొట్టే కావాల్సి వచ్చిందా? ఈ తోటలో ఒక 5 యాపిల్ పళ్ళు అడిగినా అమ్మినా నా బొట్ట అతను దొరుకుతుంది కదా. ఈ పేదవాని దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళిపోయాడు, ఈ అనాథ నుంచి బొట్ట తీసుకెళ్ళిపోయాడే అని మనసులో అనుకున్నాడు. ప్రజలా ఎలాగైనా ఊరుకోకూడదు అని చాలా కోపంతో ఎదురు చూస్తున్నాడు. కానీ అంకుల్ గారు రావట్లేదు. ప్రజలా ఇంకా ఎదురు చూసారు, చూద్దాం ఇప్పుడు నేను వస్తాడేమో అని చూస్తే గంట అయిపోయింది రాలే, గంటన్నర అయిపోయింది రాలే, 2 గంటలు కూడా అయిపోయింది రాలే. ఇక సహనం కోల్పోయాడు, ఆయాసం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. అతను ఏమనుకున్నాడంటే ఈ అంకులు మంచి అంకులుగా లేడు, నా పొట్టను పట్టుకెళ్ళిపోయాడు అని అనుకుని ఇక దీనంగా బాధతో వెళ్ళిపోతూ ఉంటే అతను వెనక నుంచి స్వరం వినిపిస్తుంది, బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ప్రజలా వెంటనే వెలుగు చూశారు. ఈ అంకులు ఇప్పుడు వచ్చాడనమాట. ప్రజలా చూసి కోపంగా అంకుల ముందు నుంచుంటే బాబుతో ఆ అంకులు అంటారు, ఏమయ్యా ఎందుకు బాధపడుతున్నావు, కోపం వచ్చిందా? ప్రజలా అవును, మీరు నా పొట్ట తీసుకెళ్ళి 2 గంటల సమయం అయిపోయింది, మీరు 10 నిమిషాలు వస్తారన్నారు కదా, మీరు ఈ 2 గంటలు ఎందుకు చేశారు అని ఆ బాబు అడిగితే అంకుల్ అన్నాడు, అయ్యా బాబు నేను ఎందుకు 2 గంటలు ఏంటో తెలుసా, నా యాపిల్ తోటలో అనేకమైన విధాలమైన యాపిల్ పళ్ళు ఉన్నాయి, నీకు నువ్వు అడిగావు కొన్ని అడిగావు, ఆ కొన్ని 5 నిమిషాల్లో సరిపోతుంది, కానీ నేను ఆ కొన్ని ఇవ్వాలనుకోలేదు. నీకు నా తోటలో అనేక రకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రకం నుంచి కూడా నీకు రుచి చూపించాలని నా తోట అంతా కూడా ముందు నుంచి వెనక దాకా నేను తిరిగి ప్రతి తోట నా తోటంతా అనేకమైన పనులను ఏర్పాటు చేసి వాటిని తీసుకొచ్చి ఈ పొట్టలోతో నింపి నీకోసం తేవాలనే నేను ప్రయాసపడ్డాను. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషిస్తాడు, అయ్యా నాకేదో తెలీదు, నువ్వేదో దొంగ అనుకున్నాను, నువ్వేదో మోసగలం అనుకున్నాను, నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నాకు మీ కీడు చేయడానికి కనిపెట్టేవేమో, అయితే నా బొట్టను తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ వేసేవేమో అనుకున్నాను, కానీ నా బొట్టని యాపిల్ ఇస్తామని నేను అనుకోలేదయ్యా అన్నాడు. ప్రజలా దేవుడి ప్రేమ కూడా అలాగే ఉంటుంది. కొంచెం అడుగుతాం కానీ ఆయన ఎక్కువ ఇస్తాడు. తల్లిదండ్రులు అడుగులు వేసేందుకు వచ్చి అంటారు, అయ్యా మా పిల్లలను నువ్వు చెయ్యేస్తే చాలు అని ఆశపడతారు, కానీ శిష్యులు వద్దు అని ఆటంకపరుస్తారు. ప్రభు అంటారు, ఈ పిల్లలు నా ఎందుకు రానీయుడి పరలోక రాజ్యము ఇలాంటి వాడిదే అని యేసయ్య ఏం చేస్తారు అసలు ఎత్తి వాడిని గుర్తు పెట్టుకుంటారు. ప్రజలు అంటే మీకు ఏమర్థమవుతుంది, మనం ఒకటి అడిగితే ఆయన ఎక్కువ ఇచ్చేవాడు. సొలొమోను జ్ఞానం అడిగితే సొలొమోనుకి జ్ఞానమును ఐశ్వర్యమును ఘనత కూడా ఇచ్చాడు. తల్లిదండ్రులు పిల్లలకి చేతి వేస్తే చాలు అని ఆశపడితే యేసయ్య చేతి వేయడమే కాదు, వాళ్ళని ఎత్తుకున్నాడు. హల్లెలూయా. అర్థమేంటో తెలుసా, మన దేవుడు అడుగు వాటి కంటేను ఇచ్చి వాటి కంటేను అధికంగా ఇచ్చేవాడు, అధికంగా ఇచ్చేవాడు. ఆలస్యమైన అద్భుతమే జరుగుతుంది. మరి చెప్తున్నాను ఒక చిన్న ఉదాహరణ. గింజనం అనుకోండి, ఎంతసేపు తయారవుతుంది, ఈజీగానే అవుతుంది. ప్రజలా హల్లెలూయా. కొని అదేవిధంగా అనేక వంటకాలు చేయాలనుకున్న ఎంతసేపు పడుతుంది, లేట్ అవుతుంది. ప్రజలా అబ్బా ఒక కుమార్ కలిగే అమ్మ దగ్గరకు వచ్చానంటే, అమ్మ ఏటమ్మా నువ్వు వంట లేట్గా చేస్తావు అని అన్నాడు. ప్రజలా అమ్మ నువ్వు లేట్గా చేస్తావేంటి, ఆంటీ గారు 5 మినిట్స్లో చేసేస్తానన్నారు అని చెప్పాడు. ఎవరితో? అలా అమ్మతో. అప్పుడు అమ్మ అన్నారంట, అవునా 5 నిమిషాలు ఆంటీ గారు వంట చేసేస్తారా ఏంటి, ఈరోజు నన్ను తీసారమ్మా. ఎవరు? ఆ పక్క ఆంటీ నన్ను భోజనం ఇందుకురా అన్నారు, నేను అన్ని తినడానికి వెళ్తున్నాను, 5 నిమిషాలు వంట చేసేస్తారంట, నువ్వేంటమ్మా 45 నిమిషాలు తీసుకుంటా వంట చేయడానికి అని అన్నా. ప్రజలా ఆ బాబు తెలియక ఆ అమ్మ చిరునవ్వు నవ్వి, అవునా అమ్మా ఆంటీ గారు 5 నిమిషాలు వంట చేసేస్తారా, ఆంటీ గారు నీకు ఏం పెడతారో తెలుసా, గంజి వాచన వెనక చూశారు, అలా అబ్బాయికి రోజు గంజాలను పెడుతుంది, నీకు కూడా గంజాలను పెట్టడానికి చూశారు, అందుకే అంత పేరు అయిపోయింది, నేను గింజాలను పెట్టట్లేదు నీకు. ప్రజలా నీకోసం నేను అనేక వంటకాలు చేసి పెడతాను, దానికి మసాలా కావాలి, మసాలా రుబ్బాలి, దానికి కూరగాయలు ఉండాలి, దానికి నాన్ వెజ్ ఉండాలి, బియ్యం ఉడకబెట్టాలి, దాని తర్వాత పొయ్యి మీద పెట్టాలి, అది ఉడకాలి, ఈ ప్లేట్లో తేవాలి
అందుకే నీకు టైం పడుతుంది. నేను టైం పడుతుంది ఎందుకో తెలుసా? నేను నీకు శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఆంటీగారు 5 నిమిషాలు వంట ఎందుకు అవుతుందో తెలుసా? వాళ్ళ అబ్బాయి అసలు ఎందుకంటే నా అంత వంటకాలు ఆంటీ చేయరు. నీకోసమే నేను రోజు ఆంటీ గారితో మాట్లాడుతూనే ఉంటాను. ఆంటీ గారు నాకు చెప్పారు అసలు మీ అబ్బాయి చూశాను, మా అబ్బాయి కొంచెం తిన్నాడు, ఇంకా కొంచెం అన్నం ఉండిపోయింది పెట్టాలనుకుంటున్నాను అని అన్నారు ఆంటీ. ప్రజలా అని అబ్బాయికి అర్థమైనట్లు తల్లి అక్కడ చెప్తే అవునా వంటే కానీ వంటలు కూడా ఏముంటాయి ప్రజలా. దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనలకు ఆలస్యం జరుగుతున్నాను అనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదో శ్రేష్టమైన నీకు ఇవ్వబోతున్నాడు. ఏదో దాచిపెట్టాడు. అది శక్తికి మించి ఉంటుంది, ఆలోచనకి మించి ఉంటుంది. అది పిల్లలకు కూడా సమృద్ధిగా ఉంటుంది, నీకు సమృద్ధిగా ఉంటుంది. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. హల్లెలూయా. అంటే వాక్యం ఇక్కడ చదివిస్తుంది ఏమని తెలుసా? నా ద్వారబంధం లేదా కాచుకొని. ఆ మాట చదవండి. ఎంతో అధ్యాయం ఒకసారి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. అనుదినం అంటే తెలుసా? ప్రతిరోజు దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకుంటుంటాను. అంటే ఆయన గడప అంటే ఎక్కడ ఉండాలి? ప్రజలా గడప అంటే ఆయన సన్నిధిలో, ఆయన ప్రార్థన స్థలాలలో. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తావో అదే దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాచుకొని. నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ద్వారబంధముల యొక్క కాచుకోవడం అంటే ఏంటి? వెయిట్ చేయడం, అలా ఎదురు చూడటం. దేవుడు జవాబిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నాకు ఈ రోజు కాబట్టి రేపిస్తాడు. ఎదురు చూడటం. హల్లెలూయా. కంగారు పడ్డం కాదు, ఎదురు చూడటం. ట్రైన్కి మనం ఎదురు చూస్తాం కదా, ఫ్లైట్కి మనం ఎదురు చూస్తాం కదా, బస్సు ఎక్కడానికి మనం ఎదురు చూస్తాం. బస్ స్టాండ్లో ఎందుకు ఎదురు చూస్తాం? బస్సు వస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నా, నా కోసం ఎదురు చూడాలి, ఉండకూడదు. ప్రజలా కానీ ఆ ఎదురు చూపుకి తగిన జీతమే దేవుడు నీకు ఇస్తాడు. ప్రజలా మరొక మాట చదువుదాం. 35వ వచనం. నన్ను కనుగొన్నవాడు అవును జీవమును కనుగొనును. దేన్ని కనుగొంటాడంట? జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగుతుంది. నన్ను కనుగొన్నని వాడు తనకి హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుని అసహించుకుంటానంట, మరణంతో స్నేహం చేస్తున్నావు అని అర్థం అంట. ఎవరితో స్నేహం చేస్తున్నావు? మరణంతో. దేవుని అసహించుకోకూడదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిని మనం ప్రేమిస్తే మీరే కీడే ఉండదు. ఎందుకంటే ఆయన మంచివాడు, మంచి నేర్పించేవాడు, మంచి సలహాలు ఇచ్చేవాడు, మంచి జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం లేని ఏడు తెలియజేయవాడు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు. అందుకే ఈ వాక్యాలు బాగా చదివిన వారికి మహా జ్ఞానము బుర్రలో ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసా? ఈ వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్ముడు జ్ఞాని అయిన ఆత్మదేవుడు రాయించిన మాటలు ఇవి. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని ఏం చేస్తుందండి? చదువుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి, పలుకుతూ ఉండండి, వింటూ ఉండండి. ముందు చదవాలి. రెండోది నోటితో పలకాలి, గట్టిగా పలకాలి. చదివినప్పుడు కూడా గట్టిగా చదవాలి, మీ చెవులకు వినిపించినట్లు చదవాలి. రెండోది గట్టిగా దాన్ని పలకాలి. ప్రజల ముందు చదవాలి, దాని తర్వాత దాన్ని బాగా మీరు ఏం చేసి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజల ఎప్పటికప్పుడు జ్ఞాపకం అంటే చదివింది ఇంతకు ఏం చదివాను అని జ్ఞాపకం చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రజల వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత అవకాశం ఉంటే రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇలాగ మీరు చేసినప్పుడు వాక్యము మీ గుండెల్లోకి వెళ్ళిపోతుంది. ఆ వాక్యము మీకు అవసరమైనప్పుడు బయట చేతుల్లో లేకపోయినా గుండెల్లో వాక్యం ఉన్నప్పుడు అది బయటకు వస్తుంది, సాతానుని జయిస్తుంది. ఎందుకంటే వాక్యం మీరు గుండెల్లో ఉందనుకోండి, మీరు దారిలో వెళ్తున్నారు, మీకు ఏదో భయం వేసింది, అప్పుడు మీ వాక్యము గుండె నుంచి వస్తుందేమో తెలుసా? నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గుంజుతున్న దూతలకు ఆ వాక్యం గుర్తు రావాలంటే ముందు నువ్వు బాగా చదువుకుంటాను, ధ్యానించి ఉండాలి, బాగా పలికి ఉండాలి, బాగా దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకుండాలి, కంఠస్థం చేసి ఉండాలి. అప్పుడు నీ భయం వచ్చిన వాక్యం గుండెల్లో వస్తుంది. అంటే అక్కడ వాక్యము దూడ నీ భయపెట్టే అపవాది నీ ముందు ఓడిపోతాడు. హల్లెలూయా. యేసయ్య కూడా అదే చేశారు. యేసయ్య గుండె నిండా వాక్యం ఉండేది కాబట్టి అపవాది వచ్చి నీవు రాళ్ళను రొట్టెల కింద ఆజ్ఞాపించచ్చు కదా అని అన్నాడు. యేసయ్య ఏం చెప్పారు? దేవుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వాళ్ళు చేస్తారు. అంటే యేసయ్య బైబిల్ చూసారా వెతుక్కుని? ఆయన బైబిల్లో వెతుక్కోలేదు ఆ సమయాన్ని. ఆయన నోటి నుంచి వాక్యం వచ్చింది. ఎందుకు? వాక్యం ఉంది. హల్లెలూయా. ఈ ఎత్తైన పర్వతం దుముకుము, ఆయన నేను తన చేతి నేను కాపాడటం ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తానని సాతాను చెప్తే
యేసయ్య ఏమంటారు తెలుసా? నీ దేవుని యెహోవాను మాత్రమే నువ్వు మొక్కాలి. నీ దేవుని యెహోవాను నువ్వు శోధింపవలదు, శోధించకూడదు. ఎందుకు యేసయ్య నోటి నుంచి ఆ వాక్యం అలా వస్తుంది? ఆయన గుండెల ముందు వాక్యం ఉంది. గుండెల వాక్యం ఉండాలనుకుంటే మనం బాగా ఏబీసీలు ఎందుకు వచ్చాయి? ఏబీసీ మనకి ఎందుకు వచ్చాయండి? చిన్నప్పుడు చదివాం, చదవలేదు అనుకోండి. మనం ఏబీసీ నిజం చెప్తున్నాం. ప్రజలా అంటే ఈరోజు ఏబీసీలు వచ్చాయంటే ఒకప్పుడు చదివాం, ఈరోజు తెలుగు వచ్చింది ఒకప్పుడు మాట్లాడాం. చిన్నప్పుడు చదివాం, మాట్లాడాం కాబట్టి ఈరోజు వచ్చింది. దేవుని వాక్యం అలా చేస్తే ఈ ఆత్మకు ఉపయోగపడుతుంది. ప్రజలో నీకు జయమిస్తుంది. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎరుపాపవాడు ఎవరు? ఆయన ప్రేమ నుంచి ఏది మనల్ని వేరు చేయలేడు. ఆయన ఎవరు ప్రేమించేంతగా మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ మనలో ఉంది. ఆయన ద్వారానే మనకెదిరే ప్రతి సమస్యను కూడా మనము సునాశయంగా జయించగలుగుతున్నాము. ఇచ్చిన వాక్యం దేవుడు మన పిల్లలో దీవించునుగాక. మూసుకున్నది ఒకసారి లేచి కూర్చుంటే మీకోసం ప్రార్థన చేస్తాను. ఎక్కడ బలహీనత ఉంటే అదొక చేయి పెట్టుకోనండి, మరొక చేతిని ప్రభు వైపు కట్టండి. ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఎవరైనా స్వస్థపరిచేది మేము ప్రార్థన చేస్తాం మీకోసం, అంటే మీకోసం రిక్వెస్ట్ చేస్తాం. ఎవరికి? దేవుడి. మాకు చేయబడి ఎవడు? దేవుడు. ప్రజలా కళ్ళు మూసుకున్నది నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యాన్ని నుడిగా వాళ్ళు ఫలింపచేయము ప్రభు. వాళ్ళు విన్న వాక్యం దుస్తులెత్తుకొని పోకుండా నుడిగా మీ వాక్యాన్ని వాళ్ళు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. అని మీ ప్రజలు విశ్వాసంతో చేతులు పెట్టారు ప్రభు. దేవా, మా పాపములన్నిటినీ క్షమించి మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడుగు. మీ ప్రజలందరినీ స్వాతంత్రం తీసుకున్నాను. దేవా, మీ అగ్నితో మీ ప్రజలు నింపండి. దేవా, మీ ప్రజలు ఎటువంటి బాధ, దుఃఖము, వేదన, ఏతన ఉన్న వారి జీవితంలో ఏ బాధ వారిని వేధిస్తున్నా, బాధిస్తున్నా, నిమ్మది లేకుండా చేస్తున్నా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, ఆరోగ్యం లేకుండా చేస్తున్నా, విసిగిస్తున్నా, ఆ సమస్య అంతా యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో దేవుని ప్రజలకు ఇప్పుడు గొప్ప సమాధానము కలుగునుగాక. యేసు నామములో దేవుని ప్రజలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. అని మీ ప్రజలు చేతులు పెట్టారు ప్రభా, విశ్వాసంతో పెట్టారు ప్రభా, మీరు బాగు చేస్తారని పెట్టారయ్యా. ఎందుకైతే ప్రభా నా దేవుడు నన్ను బాగు చేస్తాడు అని విశ్వాసంతో ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ చూస్తున్నావు ప్రభా. నీ గాయపడ స్థాల చేత వాళ్ళ దేహంలో తలమొదలుకు మీరు పాదాల వరకు అది ఎక్కడ ఎటువంటి సమస్య అయినా, ఆ సమస్య యొక్క పేరు ఏదైనా యేసు నామములో అది ఇప్పుడే నయమైపోనుగాక. యేసు నామములో గొప్ప స్వస్థ మీ దేహాలకు ఇప్పుడే కలుగునుగాక. యేసు నామములో మీరు స్వస్థపరచబడుతురుగాక. యేసు నామములో ఎంతవరకు మిమ్మల్ని ప్రార్థిస్తున్న బాధ మీ దేహాలను విడిచిపెట్టి పోవునుగాక. అది మీ గాయపడ స్థానం చుట్టూ మీ ప్రజలను స్వస్థపరచండి. మీ ప్రజల యొక్క కష్టార్జితని దీవించండి. దేవాలయ అన్ని పాలు డాక్టర్స్ పాలైపోకుండా, రోగాల పాలైపోకుండా, దోచుకునే వాళ్ళ పాల్గొని, దొంగల పాల్గొని అయిపోకుండా, వృధాగా ఖర్చు అయిపోకుండా, వాళ్ళు కలిగిన కష్టార్జితము దేవా వాళ్ళు అనుభవిస్తకు సాధించేది, వాళ్ళ పిల్లలు దాన్ని అనుభవిస్తకు సాధించేది. మీ ప్రజల ప్రభా మిమ్మల్ని గణపరిచే విధంగా కృపనివ్వండి తండ్రి. వారి అక్కర్లని తీర్చండి, వారి వేదనని తీర్చండి. వారి జీవితాల్లో ప్రభా ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నా ఆ ప్రార్థన రిక్వెస్ట్ అన్నిటికీ మీ చిత్త ప్రకారం జవాబులు ఇవ్వండి. మీ ప్రజల యొక్క కుటుంబాలు ఎవరికైనా రక్షణ లేకుండా ఉంటే వారికి రక్షణ తెచ్చేయమని ప్రార్థిస్తున్నాము. మీ ప్రజలందరినీ కూడా ప్రభా మీ బోరగా మాట్లాడి, మీ బోరగా వాళ్ళు వాడుకునండి. వారు ఎక్కడికి వెళ్ళినా సరే మీ వాక్యం మోసుకొని వెళ్తూ, మీ స్వార్థను మోసుకొని వెళ్తూ యేసయ్య మీకోసం చెప్పేవారుగా, అనేక ఆత్మను సంపాదించేవారుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము. వారి అక్కలను తీర్చండి. వారి మనసుకు భారం ఉన్న ప్రతి విషయాన్ని నీవు తీసివేయమని ప్రార్థిస్తున్నాము. వారి గుండెకు భారం ఉన్న ప్రతి విషయాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాము. మంచి సమాధానం వారికి కలుగునుగాక, మంచి నెమ్మది వారికి కలుగునుగాక. వారు యేసు నామములో దీవించబడునుగాక. వారి అక్కలను తీర్చండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నిశ్శబ్దంగా ఉందా? ఒక చేతిని మీ తల మీద పెట్టండి, మరొక చేతిని పరలోక వైపుకి ఎత్తండి. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకందరికీ యావత్ ప్రపంచమంతటా ఉన్న దేవుని సంఘమంతటను సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. రెండు చేతులు పరలోకం వైపుకి వెళ్దాం. నాతో కలిసి ఏకీభవించండి. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును మా యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమిస్తున్నాము
మా రుణాలను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరం నీదైనది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా తనకున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభు యేసుని స్తుతించు, ప్రభు చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు నా వైపు చాచండి, నా రెండు చేతులు మీకు చాస్తాను. ప్రజలా విశ్వాసంతో పలకండి. మీరు ఏది పలుకుతారో అవి మీకు జరుగుతాయి. ప్రజలా యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురు గాక. యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురు గాక. యేసు నామములో మీరు దీవించబడుదురు గాక. యేసు నామములో మీరు దీవించబడుదురు గాక. మీ అక్కలన్నీ తీరిపోను గాక. మీ అక్కర్లన్నీ తీరిపోను మీకు గాక. మనశ్శాంతి కలుగును గాక. మీకు మనశ్శాంతి మీకు సమాధానం కలుగును గాక. మీకు సమాధానం మీ కలుగును గాక. దుఃఖము తొలగిపోవును గాక. మీ దుఃఖము తొలగిపోను గాక. మీరు ఆత్మీయంగా పైకొచ్చుదురు గాక. మీరు ఆత్మీయంగా పైకొచ్చుదురు గాక. భౌతికంగా పైకొచ్చుదురు గాక. మీ ఆరోగ్యం బాగును గాక. మీ ఆరోగ్యం బాగును గాక. మీ కుటుంబాలు బాగును గాక. దేవుని శక్తి మీకు తోడుగా వచ్చును గాక. కృపాక్షమములు మీ వెంట వచ్చును గాక. మీ వెంట వచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీతో వస్తున్నారు. సంతోషంగా ఉండండి ప్రజలా. రేపు దినాన 10 గంటలకి ఆరాధన అవుతుంది. 10 నుంచి 12 దాకా అవుతుంది. పాల్గొనండి. గాడ్ బ్లెస్ యు ప్రజలా.